హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. నేను మీ నాని. ఈరోజు నేను చెప్పబోయే అంశం వచ్చేసి ఓటమిలో దాగిన విజయం. జీవితంలో అప్పుడప్పుడు ఓటమి అనేది ఉంటేనే మనం చేసిన తప్పులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. జీవితం అంటే ఎప్పుడు విజయాలతో నిండి ఉండదు. కొన్ని సార్లు ఓటమి కూడా పలకరించుకోదు. కానీ ఓటమే మన జీవితానికి బలమైన పాఠాలవుతాయి. మన తప్పులను తెలుసుకునే అవకాశాన్ని మన ఓటమే మనకు తెలియజేస్తుంది. ఒకసారి పడిపోతే బాధపడకండి. ఎందుకు పడిపోవాల్సి వచ్చిందో తెలుసుకోండి. ఎక్కడ తప్పు చేశారో గ్రహించండి. ప్రతి ఓటమిని గెలుపు వైపుకు మలుచుకోండి. మన జీవిత ప్రయాణంలో గెలుపు ఓటములు రెండూ భాగమే. అయితే మనం ఎక్కువగా గెలుపు రావాలనే కోరుకుంటాం. కానీ ఒక్కొక్కసారి మనం కోరుకున్న వెంటనే గెలుపు రాకపోవచ్చు. గెలిచిన ప్రతి వ్యక్తి వెనక చాలా ఓటముల కథలు ఉండవచ్చు. వాటిని మనం తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే వారు ఓడిపోయారు, తిరిగి లేచారు, మళ్ళీ ప్రయత్నించారు, చివరికి విజయం సాధించారు. మనం కూడా ఓటమిని ఒక పాఠంలా తీసుకుంటే అవే మన విజయానికి దారి చూపిస్తాయి. ఓటమి వచ్చినప్పుడు మనలో ఎంతో ఆవేదన, నిరాశ కలుగుతుంది. కానీ అలాంటి సమయంలోనే మనం ఆలోచించాలి. ఎక్కడ తప్పు చేశాం? మనలో ఏ అంశాలను మనం మార్చుకోవాలి అనే విషయాలను తెలుసుకోవాలి. మన జీవితంలో ఓటమిని ఒక పరీక్షా సమయంగా భావించాలి. ఎవరైనా విజయానికి తలపుతారు. కానీ ఓటమి వచ్చినప్పుడు మనలోని నైతిక బలం, మనలోని ఆత్మవిశ్వాసం బయటపడుతుంది. కష్టాలను తట్టుకొని ముందుకు వెళ్ళడం అనేది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ మనం మన ఓటమిని ఒక గురువుగా తీసుకుంటే అదే మనకు మార్గదర్శిగా మారుతుంది. ఒక గెలుపు మనకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఓటమి ఇచ్చే పాఠం మన జీవితాన్నే మార్చేస్తుంది. గెలిచినప్పుడు మనం ఆనందిస్తాం. కానీ ఓడిపోయినప్పుడు మనం నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్న విజ్ఞానం మన తదుపరి విజయానికి పటిష్టంగా మారుస్తుంది. జీవితంలో ఓటమి అనేది ముగింపు కాదు. దానికి భయపడాల్సిన అవసరం లేదు. మీ ఓటమిని మీరు అంగీకరించండి. ఓటమి రావడం తప్పు కాదు. ఓడినా కూడా నిలబడడం నేర్చుకోవాలి. ఒకసారి ఓడిపోతే మనసు దిగులుతో నిండుతుంది. నేనేం తప్పు చేశాను అని అనిపిస్తుంది. ఓటమి మనలోని బలహీనతల్ని మనం తెలుసుకొని వాటిని బలాలుగా ఎలా మార్చుకోవాలో చెబుతుంది. కాబట్టి ఓటమిని చిన్నగా అంచనా వేయవద్దు. అది ఓ ముగింపు కాదు, ఓ నూతన ప్రారంభం. ఒక విజయ గమనానికి బలమైన అడుగు. మనమందరం జీవితం అనేది నేరుగా విజయాలకు పల్లకిలో కూర్చోబెట్టే ప్రదేశంగా ఊహించుకుంటాం. కానీ నిజ జీవితంలో ఓటములే మొదటి బోధ. మనం ఎంతగా ప్రయత్నించినా కొన్ని సందర్భాలలో ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆ ఓటమి ఎదురైనప్పుడు మనం వాటిని ఎలా స్వీకరిస్తాం అనే దానిపై మన జీవితం ఆధారపడి ఉంది. జీవితంలో అప్పుడప్పుడు ఓటమి ఉంటేనే మనం చేసిన తప్పులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనలోని లోపాలను గుర్తించి మనలోని బలహీనతలను బయటపెట్టి మనల్ని ఎదుగుదల దిశగా మలుపుతుంది ఓటమి. ఓటమిని చాలా మంది అవమానంగా భావిస్తారు. కానీ అది నిజానికి ఒక అమూల్య శిక్షణ కాదు. ఓటమి మన ఇగోని కుదిపేస్తుంది. మన లిమిటేషన్స్ ను గుర్తు చేస్తుంది. మనం ఎంత అనుకున్నా ఏ చోట మిస్ అయ్యాం అనే స్పష్టత ఇస్తుంది. మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా మారాలో, ఎలా మారకూడదో ఓటమి మనకు నేర్పుతుంది. ఓటమి అనేది లేకపోతే మనం మన తప్పులను ఎప్పటికీ గుర్తించాం. సక్సెస్ వచ్చినప్పుడు మనలో అహంకారం పెరుగుతుంది. కానీ ఓటమి మానసికంగా దృఢత్వాన్ని ఇస్తుంది. ఓటమి చాలా మంది ఫెయిల్యూర్ గా చూస్తారు. కానీ నిజానికి అది ఒక మంచి ఫీడ్‌బ్యాక్. మనం ఏ పనిలో విఫలమయ్యామో, దానిలో ఏమేమి తప్పు చేశామో తెలుస్తుంది. ఒక విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, ఒక బిజినెస్ మ్యాన్ నష్టాలను చూడడం, ఇవన్నీ గమ్యానికి చేరే దారిలో ఉన్న అడ్డంకులు మాత్రమే. వాటిని దాటితేనే గమ్యానికి చేరగలరు. థామస్ ఎడిసన్ బల్బును కనిపెట్టే ముందు చాలా సార్లు విఫలమయ్యాడు. కానీ అతను ఓటమిని భయంగా చూడలేదు. ఏపీజే అబ్దుల్ కలాం ఇస్రో ప్రయోగాలలో కొన్ని విఫలమైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన వాటిని ఓటములుగా కాక విజయానికి ఒక మెట్టుగానే చూశారు. మన చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలోనూ ఓటమి అనేది ఉంటుంది. వాటిలోని పొరపాట్లను గుర్తించి మారితేనే మనం ఎదుగుతాం. ఓటమి మన తప్పులను బయటపెడుతుంది. మనం ఏం చేయకూడదో చెప్తుంది.
మనలోని లోపాలు, ఆత్మవిశ్వాసం లోపించడం, సరియైన ప్రణాళిక లేకపోవడం వంటివి తెలుస్తాయి. అలాంటప్పుడు మాత్రమే మనల్ని మనం మార్చుకోగలుగుతాం. ఓటమి ముగింపు కాదు. అది పునరారంభం. ఓటమి అనేది చెయ్యలేని అనుభవం కాదు. చేయగలిగే మార్గాన్ని కనిపెట్టే అవకాశం. ఓటమిని ఎలా ఎదుర్కోవాలి అంటే తప్పు ఎవరిదైనా గమనించాలి. ఆ తప్పు ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో లోతుగా ఆలోచించాలి. అదే తప్పు తిరిగి జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. మరొక కొత్త వ్యూహంతో మళ్ళీ ప్రయత్నించాలి. ఓటమిని ఓ గుర్తుగా ఉంచుకొని ముందుకెళ్లే ప్రయత్నం ప్రారంభించాలి. విజయం అంటే చివరి ఫలితం కాదు. ఓటమి తర్వాత నిలబడడం, ప్రయత్నించడం, మారడం, ఎదగడం ఇవే నిజమైన విజయానికి పునాదులు. మనం గొప్పవాళ్ళం అవ్వాలి అంటే మనలోని లోపాలను, మన తప్పులను లోతుగా గ్రహించి వాటిపై పనిచేయాలి. ఓటమిని భయపట్టే విషయంగా కాకుండా ఆత్మ పరిశీలనకు బంగారు అవకాశంగా చూడాలి. ఓటమి మనం చేసే ప్రయాణానికి ఒక గమ్యం చూపించే మైలురాయి లాంటిది. మనలోని లోపాలు మన విజయానికి అడ్డు కాదని గ్రహించాలి. ఓటమి ఉంటేనే మనం మనలోని తప్పులను తెలుసుకొని గెలుపు వైపు అడుగులు వేస్తాం. చివరగా ఒక మాట, ఓటమిని స్వీకరించండి. అవే మీ బలాన్ని పెంచే సాధనాలు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ